ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు. ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని. ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్, ఎక్కువ సంతోషాలు, ఎక్కువ సంబరాలు. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. మూలిగే నక్క మీద తాటి పండు పడినట్లయిందట మంత్రి కొండా సురేఖ పరిస్థితి. ఉన్న సమస్యలతోనే సతమతమవుతుంటే ఇప్పుడు తన వారసురాలు ఎంట్రీ ఇచ్చి చేసిన వ్యాఖ్యలు అసలుకే ఎసరు తెచ్చేలా ఉన్నాయట. సొంత పార్టీ ఎమ్మెల్యేలు, సహచర మంత్రులతో ఉన్న పంచాయతీలు సరిపోనట్లు ఆమె కూతురు చేసిన వ్యాఖ్యలు ఆమె కింద భూకంపాన్ని సృష్టిస్తున్నాయట. ఇంతకీ కొండా సురేఖ ఫ్యామిలీలో ఏం జరుగుతుంది? తన వ్యాఖ్యలతో పొలిటికల్ ప్రకంపనలు సృష్టిస్తున్న మంత్రి కొండా సురేఖకు ఇప్పుడు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయట. ఎమ్మెల్యేలతో వైరం, సహచర మంత్రులతో రాజకీయ దూరం పక్కన పెడితే తన కూతురు కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను దుమారాన్ని రేపుతున్నాయి. సినీ హీరో నాగార్జున కుటుంబంపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు, కేబినెట్ మంత్రులపై చేసిన వ్యాఖ్యల దుమారం సద్దుమణుగుతున్న వేళ మేడారం టెండర్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మంత్రులు పొంగులేటి, కొండా సురేఖల మధ్య మేడారం అభివృద్ధి పనుల టెండర్ల కారణంగా గ్యాప్ వచ్చిందని అందరూ భావించారు. మంత్రి కొండా సురేఖ వద్ద ఓఎస్డీగా పనిచేసిన సుమంత్ వ్యవహారాలు బయటపడుతుండటంతో కొండా సురేఖ పొలిటికల్ కాంట్రవర్సీకి ఓఎస్డీగా పనిచేసిన సుమంత్ ప్రధాన కారకుడని చర్చ మొదలైంది. వ్యాపారస్తులను బెదిరించడం, దేవాదాయ శాఖలో పలు అక్రమాలకు పాల్పడడం లాంటి కీలక ఆరోపణలతో ఓఎస్డీని టెర్మినేట్ చేస్తూ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. దీంతో కొండా సురేఖ వెనుక ఉండి సుమంత్ ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని ఫోకస్ మొత్తం అటువైపు మళ్లింది. సుమంత్ వ్యవహారంపై విచారణకు ప్రభుత్వం సిద్ధమవుతున్న వేళ కొండా సురేఖ రాంగ్ స్టెప్ తీసుకున్నారనే విమర్శలు వినిపించాయి. ఫార్మాలిటీ కోసం సుమంత్ పై వచ్చిన ఆరోపణలకు సంబంధించి పోలీసులు విచారణ చేయాలని భావించడంతో మంత్రి కొండా సురేఖ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించారు. ఓఎస్డీ సుమంత్ కు రక్షణ కవచంలా మారి పోలీసులపై తిరగబడ్డారు. సుమంత్ పంచాయతీని సహచర మంత్రుల వద్ద సాల్వ్ చేయాలని భావిస్తుండగా ఇందులోకి మంత్రి కుమార్తె కొండా సుష్మిత సడన్ ఎంట్రీ ఇచ్చారు. మంత్రి కొండా సురేఖ ఇంటికి వచ్చిన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అంతటితో ఆగకుండా సుమంత్ కి క్లీన్ చిట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇంతవరకు బాగానే ఉన్న కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. కేబినెట్ మంత్రులు సీఎం రేవంత్ రెడ్డిపై ఇష్టానురీతిన ఆరోపణలు గుప్పించారు. కొండా సుష్మిత చేసిన ఆరోపణలు పొలిటికల్ సర్కిల్స్ లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. కొండా సురేఖ ఎపిసోడ్లో తన కూతురు సుష్మిత ఎంట్రీ కొండా ఫ్యామిలీ రాజకీయ భౌతవ్యాన్ని ప్రశ్నార్థకం చేసిందనే చర్చ కొనసాగుతోంది. మంత్రి కొండా సురేఖ పేషీలో పనిచేస్తున్న సుమంత్ పై అక్రమ వసూళ్లు, అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఇవన్నీ మంత్రి సురేఖకు తెలియకుండానే జరిగాయని పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం మొదలైంది. అంతలోనే కొండా సుష్మిత ఎంట్రీ ఇచ్చి సుమంత్ చేసిన ఘనకార్యాలపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తూ కేబినెట్ మంత్రులపైనే ఆరోపణలు గుప్పించడంతో అసలు కొండా సురేఖ ఎపిసోడ్లో సుష్మిత ఎంట్రీ ఇవ్వడం వెనుక కారణాలేంటనే చర్చ మొదలైంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని సొంత పార్టీ ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డ మంత్రి కొండా సురేఖకు ఇప్పుడు తన కూతురు చేసిన ఆరోపణల ఎపిసోడ్ ఎక్కడికి దారితీస్తుందోనని ఉత్కంఠ నెలకొందట. తాజాగా సుమంత్ ఎపిసోడ్ పక్కన పెట్టి తన కూతురు చేసిన వ్యాఖ్యల డ్యామేజ్ ని సరిదిద్దుకునే ప్రయత్నంలో ఉన్నారట మంత్రి కొండా సురేఖ. మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుష్మిత తొందరపాటు వ్యాఖ్యల కారణంగా గతంలోనూ మంత్రి కొండా సురేఖకు చిక్కులు వచ్చిపడ్డాయని ఆమె సన్నిహితులు చర్చించుకుంటున్నారు. కొండా మురళి విషయంలోనూ సుష్మిత చేసిన వ్యాఖ్యలు ఆ ఫ్యామిలీకి కొంత డ్యామేజ్ కలిగించాయట. అప్పటినుంచి తన కూతురుని సైలెంట్ గా ఉండాలని కొండా మురళి కోరారట. కానీ సుమంత్ ఎపిసోడ్ లో సుష్మిత ఎంట్రీ ఇవ్వడం, ఆమె చేసిన వ్యాఖ్యలు పార్టీ నుండి కొండా సురేఖను వెళ్లగొట్టే విధంగా ఉన్నాయని చర్చ జరుగుతోంది. మేడారం అభివృద్ధి పనుల విషయంలో మంత్రి పొంగులేటితో తగువ పెట్టుకున్న కొండా సురేఖ తనను మంత్రి పొంగులేటి అణగదొక్కాలని చూస్తున్నారని, అధిష్టానం వద్ద తాడోపేడో తేల్చుకోవాలని సిద్ధమయ్యారట. కానీ కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యల కారణంగా అధిష్టానం వద్ద కొండా సురేఖకున్న ఇమేజ్ కంప్లీట్ గా డ్యామేజ్ అయిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో మంత్రి కొండా సురేఖకు కాంప్రమైజ్ ఆప్షన్ తప్ప మరో మార్గం లేదని సీనియర్లు అభిప్రాయపడుతున్నారట.